అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది నిజంగా మనందరం చాలా తీవ్ర మనోవేదనకు గురి చేసింది. భారతదేశంలో వైద్యులే కాదు, ప్రజలు కూడా ఇలాంటి సంఘటనలు చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. కాబట్టి ఈ సంఘటనకి వ్యతిరేకంగా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో నిరసన తెలుపుతున్నారు. మొన్న 14వ తారీఖు రాత్రి అక్కడ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో విద్యార్థులు వైద్యులు నిరసన తెలుపుతుంటే కొన్ని రౌడీ మూకలు వచ్చి వాళ్ళని చాలా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి ఈ నిరసనలకి వ్యతిరేకంగా అంటే ఈ ఘటనకి వ్యతిరేకంగా నేషనల్ ఐఎంఏ సెంట్రల్ ఐఎంఏ ఢిల్లీ నుంచి డాక్టర్ అశోకన్ గారు అంటే జాతీయ అధ్యక్షుడి పిలుపు మేరకు మొత్తం భారతదేశంలో ఉన్న ఐఎంఏ సభ్యులందరూ రేపు ఉదయం అంటే 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు బంద్ చేస్తున్నాం. అలాగే ఎలెక్టివ్ ప్రొసీజర్స్ను కూడా ఆపేయడం జరుగుతుంది. అదే మా తాలూకా డిమాండ్స్ ఏంటంటే ఆ కల్ప్రిట్స్ని ఆ దోషుల్ని కఠినంగా శిక్షించమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మంచి చట్టాలు అంటే వైద్యులు స్వేచ్ఛాయుతవాతంలో ప్రాక్టీస్ చేసుకునే విధంగా రక్షణ కల్పించమని భారతదేశంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక యాక్ట్ని సెంట్రల్ యాక్ట్ని తీసుకురామని కోరుతున్నాం. ఈ విధంగా ఈ సందర్భంలో కూడా మాకు ఆల్రెడీ కేరళలో డాక్టర్స్ మీద వైలెన్స్ జరిగితే యాక్ట్ ఉంది. కర్ణాటకలో రీసెంట్గానే అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. అలాగే మనకు ఒక యాక్ట్ నెంబర్ 11/2008 ఉంది. దాన్ని కూడా కొంచెం మాడిఫై చేయమని మీ అందరం కూడా ప్రజలు కూడా సహకరించాలని. కాబట్టి ఈ వైద్య సేవలు మాత్రం ఎమర్జెన్సీ సేవలు మాత్రం మినహాయిస్తున్నాం, మిగతా ఓపీ సేవలు అని బంద్. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా పత్రికాముఖంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ జయచంద్ర నాయుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఆగస్టు 9వ తారీఖున రాత్రి 3 గంటల బిట్వీన్ 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా వైద్యురాలు డ్యూటీ విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలపై కొంతమంది దుర్మార్గులు వచ్చి సామూహిక అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. దానికి నిరసనగా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ ఐఎంఏ అంతా ప్రొటెస్ట్ చేస్తుంది. అలాగే 14వ తారీఖు రాత్రి కూడా ఎవరైతే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో వైద్యులు విద్యార్థులు నిరసన చేస్తుంటే కొంత అల్లరిమూకలు వచ్చి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. వీటికి నిరసనగా మా నేషనల్ ఐఎంఏ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్వి అశోకన్ గారి ఆదేశాల మేరకు మొత్తం దేశమంతటా రేపు ఆగస్టు 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు అన్ని హాస్పిటల్స్లో బంద్ చేస్తున్నాం. అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ను మాత్రం అవైల్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ విన్నపాన్ని మీడియా ద్వారా తెలుసుకొని మాకు సహకరించవలసిందిగా, అలాగే మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఇంకా మొట్టమొదటి మా జాతీయ అధ్యక్షులు చెప్పారు, ఇది మొత్తం దేశమంతటా మనం ఈ నిరసన తెలియజేద్దాం. ఓపీ సేవలు బంద్ చేస్తూ మా డిమాండ్స్ ఏంటంటే ఆ కల్ప్రిట్స్ని దోషుల్ని వీలైనంత తొందరగా శిక్షించాలని, అలాగే వైద్యులకి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ రక్షణ కల్పించాలని, దానికి దేశవ్యాప్తంగా ఒక చట్టం వైద్యులకు రక్షణ కల్పించాలని గవర్నమెంట్ కేరళలో యాక్ట్ ఆల్రెడీ వచ్చింది. అలాగే కర్ణాటకలో ఈ మధ్యలో అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. మనకు యాక్ట్ ఆల్రెడీ ఉంది, కొంచెం మాడిఫై చేయమని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా వైద్యులందరం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు జరిగే ఈ బంద్లో ప్రజలు సహకరించవలసిందిగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఆన్సర్ ఏంటంటే ఈ వైద్య విద్యార్థిని మీద అతి క్రూరంగా వర్కింగ్ ప్లేస్లో పేషెంట్లు కాపాడాల్సిన ప్లేస్లో మాన ప్రాణాలకే రక్షణ లేదు. ఓకే, అది జరిగింది ఇన్సిడెంట్ అనుకుందాం. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడున్న గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో అక్కడున్న సూపరింటెండెంట్ చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతూ ఆ డ్యూటీ అవర్స్లో ఎక్కడో తిరుగుతున్నారు, ఏదో అవుతుందని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవటం, అసలు కల్ప్రిట్స్ని ఈ రోజు వరకు పట్టుకోకపోవటం, సిబిఐ ఎంక్వైరీకి సహకరించకపోవటం, నిన్న 14వ తారీఖు రాత్రి 11:30కి ఆ ఎవిడెన్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడానికి 1000-1500 మంది మాబ్
హాస్పిటల్ అటాక్ చేసి అక్కడ ఉన్న ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసింది. అంటే ఈ కేసుని నీరుగార్చే పరిస్థితి చేస్తుంది. ఇటువంటి ఉద్యమం మీరు చేయకపోతే రేపు ఎవరికైనా జరగవచ్చు, వైజాగ్లో జరగవచ్చు, మీ ఇంట్లో జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. వాళ్ళు కన్నా డే 1 జరిగిన ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే యాక్ట్ చేస్తుంటే ఈ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చేది కాదు. అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, అక్కడున్న పోలీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆ నిందితుల్ని వదిలేసి దేశం వదిలి పారిపోయేటట్టు చేశారు. దాని మూలాన్ని చేయాల్సి వచ్చింది. మీరు అన్నట్టు డాక్టర్లు సమ్మె చేస్తే ఇబ్బంది పడతారు. సమ్మె చేయక మీరు ఏం చేయాలి? మాకు రక్షణ అక్కడ మాకు రక్షణ లేకుండా ఒక గవర్నమెంట్ బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఎటువంటి ఏమీ చేయకపోతే ఏం చేయాలి? పోతే చస్తే చావు నేను వదిలేయాలా? వర్క్ ప్లేస్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము ఉద్యమం చేస్తున్నాం. వాళ్ళకి ఎవరి ప్రాణాలు పోవడానికి కాదు, ఎమర్జెన్సీ అని చేస్తున్నాం. రొటీన్ సేవలు మాత్రమే ఆపుతున్నాం. ఒక్క రోజుతో ఏమీ కాదు. ఇది అందరు తెలియడానికి, పేషెంట్లు ఇబ్బంది పెట్టాలని కాదు. అందుకే మీ మీడియా ఈరోజు పిలిచింది ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎవరు రాకూడదు, ఉండండి, ఎమర్జెన్సీ అయితే రండి అని చెప్పడానికి మీకు చెప్తాను.